1980 సంవత్సరం ఒక మానవుల గ్రామమైనటువంటి జరిగినటువంటి ఒక సంఘటన. అప్పుడు వైకల్యం అంటే ఒక ఇంటి వరకే పరిమితమై ఉండేది. 4 గోడల మధ్య ఉండేది. బయటికి ప్రపంచానికి పరిచయం చేసేవాళ్ళు కాదు. వైకల్యాన్ని శాపంగా భావించేవారు. ఇలా ఉందా అలా ఉంది, ఎందుకంటే వాళ్ళకి మోటివేషన్ చేసేవాళ్ళు ఉండదు, చెప్పేవాళ్ళు ఉండదు. సో వాళ్ళకి తెలియక ఆ పేరెంట్స్ డిజబిలిటీ అంటే అది ఒక శాపంగా భావించి ఆ పిల్లల్ని 4 గోడల మధ్యన నిర్బంధించేవాళ్ళు. సర్ది కట్టాను నీకు వద్దు వద్దు నేనే వస్తాను సరే వెళ్ళేసి వస్తాను. లేట్ అవుతుంది పని నేనే వచ్చేస్తాను. సరే అండి. అది 3 times చేయాలి. 3 సార్లు ఇది టాబ్లెట్స్. దేనికి మాకు మంచిగా ఏమన్నారు అంటే మన కాబట్టి ఇంకా ఇలా పాపకి ఇంకా మరి డాక్టర్ ఇంకేమన్నారు? మన పాపం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇదేంటి కర్మ నాకు ఇప్పుడు
డాడీ ఒక ఇంకా మన కర్మ ఇంతే అని చెప్పేసి ఊరుకోవాలంటే మనం ఇంకేం చేయలేదు. బాబు ఉన్నాడు కదా, బాబునే చదివించుకోవాలి. చూసారు కదా, ఆ పేరెంట్స్ డాక్టర్ ఇచ్చిన రిపోర్ట్స్ చూసిన తర్వాత వాళ్ళకి ఆ డాక్టర్ గారు చెప్పినటువంటి ఆ మాటలు ఆ తల్లిదండ్రులు విన్న తర్వాత వాళ్ళు ఎంత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనేది మనం చూసాం ఇందాక. దాని పాపకి డిజబిలిటీ కళ్ళు లేవని తెలిసిన తర్వాత ఆ తల్లిదండ్రులు లేని అమ్మాయిని రేపు ఆ తల్లిదండ్రుల సమాజానికి ఎలా పరిచయం చేస్తారు అనేది మనం చూద్దాం. అమ్మా అన్నయ్య ఎక్కడున్నావు? ఆడుతున్నామా? బయట బాగాలేదమ్మా, చల్ల ఉంది. ఇక్కడికి వెళ్తున్నావు నువ్వు? నేను బయట ఆడుకోవడానికి వెళ్తున్నాను. కొద్దిసేపు ఆడుకొని వస్తామమ్మా. ఎందుకంటే కూర్చొని కూర్చొని ఇంట్లో 5 minutes ఆడుకొని వస్తాం. నేను స్కూల్కి వెళ్ళాను, స్కూల్కి వెళ్తే ఆనందించాను. అమ్మే రేపటి స్కూల్కి వెళ్ళాను. నేను పంపించిన ఆడవాళ్ళంటే నువ్వు పెళ్లి లేదంటే పంపించేస్తాను, దాన్ని ఇంట్లో పంపించేస్తాను. మళ్ళా ఎక్కడికి వేరే వాళ్ళ దగ్గర తెచ్చుకోవాలి కదా, మన చెల్లి మన దగ్గర ఎప్పుడుంటుందో నాకు తెలియదు, మా ఇంట్లో బయటకి పంపించేస్తాను. డాడీ అమ్మా నేను వెళ్తాను అన్నయ్య. నువ్వు ఇంటనే కదా ఇంకా నా మాట పంపించేసి ఇంట్లో నుంచి వెళ్ళిపో అన్నయ్యలో అసలు వెళ్ళు. ఇంకా మా కర్మానికి వినము. ఏంటి పిల్లలు అసలు అసలు వీళ్ళ పేరెంట్స్ బయటకు ఎందుకు పంపిస్తున్నారో అర్థం అవ్వట్లేదు. వీళ్ళ పిల్లల కన్నా మన పిల్లలు కూడా పాడైపోతున్నారు. చూసావా ఎలా అంటున్నారో మీకన్నా ఆయన ఏ జన్మలో ఏ పాపం చేశారో ఇలాంటి పిల్లలు ఉంటాయి. ఆయన ఏ జన్మలో ఏ పాపం చేశారో ఇలా ఏ చేసిన శిక్ష వాళ్ళే అనుభవిస్తారు. ఆయన వీళ్ళకి చదువు ఎందుకు అసలు చూసావా వాళ్ళు ఎలా మాట్లాడుతున్నా, అందుకే నేను వెళ్ళదు చూసావా ఎన్ని మాట్లాడుతున్నారో మనకు. అమ్మ నేను ఎందుకే ఉంటానమ్మా, ఇంట్లోనే ఉంటాను. అన్నయ్యతో కూడా ఆడుకోవద్దు మీ ఇంట్లోనే ఉంటాను తల్లి. అంతే కదా వెళ్ళదు ఇంట్లోనే ఉండాలి. అన్నయ్యతోనే పోయి ఆడపిల్లతో పేదవాళ్ళు ఏదో వచ్చి ఆడుతున్నాం. చెల్లెలు బయటకి ఎందుకు తీసుకున్నావు? అన్నీ అన్నది నేను అన్నయ్యతో ఆడపడికి సరిపోదా, ఇంట్లో ఉండడమే దరిద్రం చెప్పాను లేదా? చెల్లి మాట్లాడుతున్నాడు. తెలంగాణ ఎందుకు వస్తున్నామ్మా ఇక్కడ? పెట్టేసాడు ఎందుకు? బయటికి మనం వెళ్తామా? మమ్మీ డాడీ ఎందుకు చెల్లిని ఎందుకు బయట పెట్టేసారు? నేను కూడా వెళ్ళిపోతాను. ఎప్పుడు మీరు ఇద్దరే ఉంటే ఇంట్లో ఉన్నానంటే ఉండట్లేదు, బయటికి వెళ్ళి ఆడాలి. మమ్మీకి లోపల ఇంట్లోనే కూర్చొని బయట సమాజానికి ఒక పేరు వస్తుంది. ఈ మ్యారేజ్ కావాలా లేకపోతే నాకు సమాజం గురించే కావాలా? సమాజంలో ఎలా ఉండాలి? మన చెల్లె కదా, మంది కాదు మన చెల్లె కదా. కొత్త కాబట్టి నేను ఎలా ఉండాలో తెలుసుకున్నాను కదా. సమాజంలో కలిసి కూడా ఎలా మీకు ఇలా అలా చెప్పేసి అడుగుతున్నా స్నేహితులు. సరే డాడీ పడుతుంది. బయటికి వెళ్ళి చెల్లి కూడా ఇంట్లో ఉంటున్నాం. బయటికి వెళ్ళి నేను కూడా ఇలాగే చదువుతున్నాను. వచ్చేసి ఇంట్లోనే ఉంటాను. చూసారు కదా ఆ చిన్న తల్లి ఆవేదన, ఆ చిన్ని తల్లి బాధ. మనం ఎలా తను ఎలా బాధపడి తెలుస్తాను కదా. తనకు చదువుకోవాలని కోరిక ఉన్నా
మా పేరెంట్స్ స్కూల్కి పంపించట్లేదు, చదివియట్లేదు. ప్లస్ కనీసం అట్లీస్ట్ బయటకు వెళ్ళి ఆడుకోవడానికి ఇంకా దానికి ఛాన్స్ లేదు. మా పేరెంట్స్ బయటికి కూడా పంపించట్లేదు. అది నా యొక్క పాతకాలంలో విద్య లేదు, అవకాశాలు లేవు. చివరికి అడుక్కొని తినే పరిస్థితి ఎదురైంది. నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది ఇప్పుడు ఏం చెప్పడం అది ప్రోగ్రామ్ 2008 మార్పు మొదలైంది. అది ఎలా మొదలవుతుంది అనేది మనం చూద్దాం. మనం స్కూల్ రేపటి నుండి స్కూల్కి వెళ్ళాము. నేను కూడా స్కూల్ తీసుకెళ్తాను. నేను చెప్తాను డాడీ రేపటి నుండి చెల్లి కూడా నాతో పాటు స్కూల్కి వస్తుంది. నేను చదువుకుంటా ఆమె కూడా చదువుకుంటాను. ఏం కాదు అంటే మా టీచర్ అడిగినా అయితే ఇలాంటి వాళ్ళు కూడా చెల్లి లాంటి వాళ్ళు కూడా స్కూల్ ఉంటాయంట. మా టీచర్ చెప్తుంది. ఒకసారి వచ్చిన టీచర్ కన్సల్ట్ కాబట్టి ఏంటంటే నేను మేనేజ్ చేసుకుంటా. ఆ పేరుకి ఆమె కూడా చదువుకోవాలి కదా. సరే డాడీ ఏం కాకుండా చూసుకోవాలి. సరే నేను రోజు తీసుకెళ్తా మళ్ళీ తీసుకెళ్తాను. లంచ్ బాక్స్ దానికి ఇంట్రెస్ట్ ఏమో ఉందో చూసావా మరి? ఆమెకి ఇంట్రెస్ట్ ఉంది. ఎందుకంటే రోజు నేను చదువుకున్నప్పుడు వచ్చి నా పక్కన కూర్చుంటుంది అనమాట. వచ్చి కూర్చొని నేను చదువు రీడింగ్ చేస్తుంటే ఆమె వింటుంది. నేను కూడా స్కూల్కి వెళ్ళాలని అన్నయ్య అంటున్నా. ఇలా ఏంటి మ్యామ్ వీళ్ళు ఈమెనేమో తను చూస్తారు. అదేమో మా మమ్మీ డాడీ. అయితే నేను స్కూల్కి వస్తున్నాను కదా, మా చెల్లి కూడా రోజు స్కూల్కి వస్తానే ఎడిషన్ అనమాట మా చెల్లి. అందుకనే మా మమ్మీ డాడీ ఒప్పించి మీకు దగ్గర సజెషన్ ఇస్తున్నామని బ్లైండ్ పీపుల్స్కి ఎడ్యుకేషన్ కదా. చెప్పిన వెంటనే వాళ్ళు అర్థం చేసుకుంటుంది. ఇప్పటి వరకు చాలా అవమానాలు నేను ఎదురుపడ్డాను. చేయడం అట్లాంటివి ఏమి ఉండవు. మనకి గవర్నమెంట్ నుంచి ఒక యాక్ట్ రిలీజ్ అయింది, ఆర్ట్ డబ్బు యాక్ట్ అని 2016లో రిలీజ్ అయింది. దానివల్ల మన పాపకి ఎలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. నెక్స్ట్ ఫ్యూచర్ జనరేషన్లో కూడా మనకి గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ అన్ని ప్రొడ్యూస్ చేయడానికి సిద్ధంగా ఉంది. సో పాపని మేము జాయిన్ చేసుకుంటాం. ఏదైనా పూర్తి బాధ్యత 100% అని నేను చెప్పలేను. పూర్తి బాధ్యత మాత్రం నేను చదివించుకోగలుగుతాను. కాకపోతే పిల్లలు ఆడుకోవడం వల్ల ఏదైనా చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు కానీ మీరు కూడా ఎక్స్క్యూజ్ చేయాలి మమ్మల్ని కూడా. అమ్మా నేను ట్రై చేస్తానమ్మా, టీచర్ నేను ట్రై చేస్తాను. మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. స్కూల్లో ఇంట్లో అమ్మ నాన్న మీరు కూడా నాకు హెల్ప్ చేయండి. ఇలాగో అన్నయ్య నాకు హెల్ప్ చేస్తాను. అమ్మ చూసుకుంటూ పిల్లలు స్కూల్లో టీచర్ చూసుకుంటారు. మంచిగా చదువుకుంటే చాలు. బాగా ట్రై చేస్తాను చదువుకోవడానికి. నాకు చాలా ఇంట్రెస్ట్ ఉంది నేర్చుకోవడానికి. నేను రోజు ప్రకారం చెల్లి తీసుకెళ్ళి స్కూల్ తీసుకెళ్ళి మళ్ళీ నేను ఇష్టం స్కూల్ నుంచి తీసుకెళ్తాను. అలా సరే జాగ్రత్తగా మా పేరెంట్స్ అలాగో ఇలాగో కొన్ని ఆ స్కూల్లో అయితే అమ్మాయిని చేర్పించడం జరిగింది. కానీ ఆ స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు మాత్రం 100% మద్దతు ఇవ్వలేకపోయారు. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాము. ఫ్యూచర్
ఇయర్ ఫోన్స్ ఇస్తారు అనమాట. అక్కడ దాని ద్వారా నీకు సౌండ్ వినిపిస్తుంది, నువ్వు ఎగ్జామ్ రాయొచ్చు. తల్లిదండ్రులు వెలేసిన, సమాజం వెలేసిన, తన తోటి విద్యార్థులను వెలేసిన, ఉపాధ్యాయులు సహకరించకపోయినా, గవర్నమెంట్ సహాయం చేయకపోయినా కూడా తనకు చివరికి తను ఐఏఎస్ ఎగ్జామ్ రాసే వరకు తన పట్టుదల వదలలేదు. చూద్దాం అలిషా ఇక్కడి వరకు చేస్తుందో ఈ సాధన, ఏం సాధిస్తుందో చూద్దాం.